ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నా రీసెంట్ అప్డేట్ ఒకటి చూపించబోతున్నాను. అది కూడా మనకి వ్లాగ్ లాగా. అంతేకాకుండా ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న జ్యువెలరీ హాల్ చూపించబోతున్నానండి. అది కూడా విజయ ఫ్యాషన్స్ నుంచి. మీకు మనం చూపించింది ఏంటంటే విజయ ఇమిటేషన్స్. సో ఇది ఏంటంటే విజయ ఫ్యాషన్స్. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తన దగ్గర ఉన్న హ్యూజ్ కలెక్షన్ అంతా కూడా నాకు పెద్ద బాక్స్లో పంపించారనమాట. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో తన దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉంటాయో, అలాగే ఎంత మంచి ప్రైజెస్తో ఇవి చాలా తక్కువ కాస్ట్కే తను కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. తర్వాత మన బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. సో లేట్ చేయకుండా చేద్దాం. అలాగే విజయ ఫ్యాషన్స్లో ఇంకొక విషయం ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. మీరు ఆన్లైన్ పేమెంట్ ముందే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు గూగుల్ పే ద్వారా కానీ ఎలా అయినా మీరు పేమెంట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు డెఫినెట్లీ మీరు ఓపెనింగ్ వీడియో ఉండాల్సిందే, మస్ట్ అనమాట. ఒకవేళ మీకు డ్యామేజ్ వస్తే తను చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా చూసేద్దాం ఇవన్నీ. నాకు పంపించినవి ఇన్ని జ్యువెలరీ ఉన్నాయి కదా. సో వీటిలో ఫస్ట్ వన్ నేను బ్లాక్ బీడ్స్ నుంచి మొదలు పెడతాను, నల్లపూసల దగ్గర నుంచి. సో ఇది ఏంటంటే సింపుల్, చాలా ఈ సింపుల్ మోడల్లో ఉందన్నమాట. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను, మీ అందరికీ కూడా చూపిస్తాను. క్రిస్టల్స్లో కూడా చాలా మంచి క్రిస్టల్స్ అనమాట ఇవి. దాంతో ఏంటంటే మనం ఎలా వేసుకున్న డ్రెస్సెస్ మీద అయినా సరే, శారీస్ మీద అయినా సరే చాలా బాగా షైన్ అవుతూ ఉంటాయి. సో క్రిస్టల్స్ చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో. సో ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ మనకి దేని మీదకైనా సెట్ అవుతాయి. అంతేకాకుండా ఇది ఏంటంటే చివర మనకి ఇలాగా 3 లేయర్స్లోగా చేత్తో అల్లినట్టుగా వచ్చింది. చివరి ఏంటంటే మనకి పర్ల్స్ వస్తాయి ఇలా. సో చాలా బాగుంది కదా. ఇదైతే చాలా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా. సో ఫస్ట్ వన్ అయితే ఇది బ్లాక్ బీడ్స్ ఉన్న, లేదంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా సరే ఈ బ్లాక్ బీడ్స్ అనేది బాగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ జ్యువెలరీ ఏంటంటే ఇది వచ్చేసి పర్ల్స్ తోటి అనమాట. ఇది పర్ల్స్ది సింపుల్ చోకర్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా మోడల్స్. ఇది చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ స్టోన్తో వస్తుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. పైగా ఇక్కడ మీరు ఇంకా మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ లాకెట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అలాగే లాకెట్లో మధ్యలో కూడా మీరు ఇలా గ్రీన్ అని, ఇలా ఇక్కడ ఏంటంటే బ్లూ ఇంకా గ్రీన్ ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్కి కూడా స్టోన్ మార్చుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ నెక్ పీస్కి కూడా స్టోన్స్ మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇలా పడుతుంది, ఇలా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ డిజైన్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ లాగా ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇలా చాలా వస్తాయి అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే. సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను కుదిరితే సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాటిని చెక్ చేసేసుకోవచ్చు మీరు. ఏంటంటే ఇంకొక సింపుల్ చోకర్ చూపిస్తాను. ఇది ఏంటంటే చిన్నపిల్లలకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా, లేదంటే మీ చిన్నపిల్లలకు పెట్టాలన్నా సరే ఈ చోకర్ చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా జుంకాస్ ఇచ్చారనమాట. ఈ జుంకాస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉన్నాయండి. ఒకవేళ మీరు ఈ జుంకాస్ తీసుకోవాలన్నా సరే చాలా లైట్ వెయిట్ కాబట్టి తీసుకోవచ్చు. దీని కలర్ కూడా చాలా మంచి షైనీగా ఉంది. జుంకాస్ చూసారా, చివరి చిన్న పర్ల్ వచ్చిందనమాట. సో ఇది మన తర్వాతది. ఇది చోకర్ మోడల్ వచ్చింది. ఈ చేతికి బ్లాక్ థ్రెడ్ ఇది. సో చివరి ఏంటంటే మనకి ఇలా పర్ల్స్ తోటి, అలాగే చివర మనకి ఇంత కంప్లీట్గా ఇలా హెవీగా అనిపిస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా. సో ఇది కూడా చాలా చాలా బాగుందండి. లుకింగ్ కూడా ఇంకా చాలా అందంగా ఉంది. వేసుకుంటే కూడా ఇలా ఉంటుంది అనమాట. శారీస్ మీదకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా మనకి ఇలా 3 లేయర్స్ వస్తుంది. 4 లేయర్స్ వచ్చిందనమాట. ఇది 4 లేయర్స్ వచ్చాక పైన ఇక్కడ సన్నగా కొద్దిగా బీడ్స్ వర్క్ ఇచ్చి దానికి కూడా చుట్టూ కూడా ఇలా మువ్వలు ఇచ్చారు మొత్తం అంతా. అంటే చిన్ని జుంకాస్ మోడల్లో వచ్చింది. చివరి ఏంటంటే మళ్ళీ మనకి ఇలాగా కొంచెం రామ్ పరివార్ డిజైన్లో వచ్చిందనమాట. ఇది వచ్చి లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది. వైట్ అండ్ ఇంకా ఈ స్టోన్స్తో వచ్చిందనమాట ఇది మొత్తం. సో మన తర్వాత పీస్ వచ్చేసి ఇది బాగుంది కదా, చాలా బాగుందండి. ఇది కూడా అనుకున్న వాళ్ళు. ఇది వచ్చేసి మనకి ఈ బ్లాక్ బీడ్స్ కూడా, బ్లాక్ చోకర్ టైప్ ఇది కూడా మీరు చూసే ఉంటారు కదా. ఇది కూడా కంప్లీట్గా మనకి థ్రెడ్ మోడల్లో వస్తుంది. దీని సెట్ కూడా ఇలా చాలా బాగుందండి. ఇలా లాకెట్ పైన ఇవన్నీ వచ్చి కూడా చాలా అందంగా ఉంది. ఎవరైనా కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో నాకు ఇలాంటిదైతే రెడ్ కలర్ ఉంది కానీ గ్రీన్ లేదు. చాలా బాగుంది కదా. మొత్తం గ్రీన్ స్టోన్స్ తోటి మనకి ఇలా వస్తుంది, చాలా హెవీగా. వెడ్డింగ్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఎవరైనా సరే చిన్నగా ఫంక్షన్ వేర్ కానీ, లేదంటే కొంచెం కొద్దిగా హెవీగా అనిపించాలి అని అంటే ఇది యూజ్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా వైట్ స్టోన్ వర్క్ వచ్చింది చుట్టూ. ఇదంతా కూడా మనకి ఇలాగా కింద వచ్చేసి పర్ల్స్ వచ్చాయి అన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్తో ఉన్న సింపుల్ చోకర్ మోడల్ అనమాట. ఇలా వస్తుంది ఇది. సో చూసారు కదా ఇలా వస్తుంది. అంతేకాకుండా దీని ఇయర్ రింగ్స్ ఎలా వస్తాయంటే మ్యాట్ ఫినిష్తో కాబట్టి చాలా మంచి లుకింగ్ అనిపిస్తాయి మ్యాట్ ఫినిష్ ఎప్పుడు కూడా. దీనికి ఏంటంటే సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి.
ఇందులోనే మనకి ఇంకా గ్రీన్ కలర్ కూడా పంపించారు. సో గ్రీన్ కలర్ ఒకవేళ కావాలంటే ఇందులో కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. సో తర్వాతది అయితే ఇది అంటే సింపుల్గా వాడాలి, మాకు ఫ్యాషన్ జ్యువెలరీలా కావాలి అని అనుకుంటే మీరు ఎలా వాడచ్చు. దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అది కూడా చిన్న చిన్న స్టడ్స్ లాంటివి. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి ఇది ఒక పెద్ద నెక్ పీస్ అనమాట. దీనికి లాకెట్ అనేది చాలా హైలైట్గా వచ్చింది. ఇది సింపుల్ మ్యాట్ ఫినిష్తో ఉంది. మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే కింద లాకెట్ ఎలా వచ్చిందో అదే మోడల్లోనే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇది పెట్టుకుంటే కూడా చాలా హెవీగా చాలా మంచి లుకింగ్లో కనబడుతుందండి. ఇది కూడా నేను పెట్టుకుని చూపిస్తాను మీకు. సో ఇది కూడా మనకి విజయ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇన్ని జ్యువెలరీ ఐటమ్స్ నాకు విజయ ఫ్యాషన్స్ నుంచి పంపించారు. సో అన్ని టైప్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ మీరు బయట ఎక్కడైనా ఏదైనా జ్యువెలరీ మోడల్ చూసారనుకోండి, సేమ్ అదే జ్యువెలరీ మీరు కావాలన్నా తనకి పిక్ పంపిస్తే తను మీకు షేర్ చేస్తారనమాట విత్ ప్రైస్తో. చాలా తక్కువ ప్రైజెస్కి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అవి రన్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర కూడా ఆఫర్స్ పెట్టారు. ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి. అలాగే ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఇచ్చాను కదా, ఒకసారి చూడండి. మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను ఫిష్ కర్రీ చేశాను. నేను కాదు, తమ్ముడు కూడా అనమాట. ఎందుకంటే నాకు ఫిష్ కర్రీస్ అంటే నాన్ వెజ్ పెద్దగా అలవాటు లేదు, కానీ తింటాం, బాగా తింటాం, కానీ వండటం చాలా తక్కువ అనమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి. యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది, వెళ్దామని ఇంకా అలాగ అయిపోతుంది. కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని బయటకు వెళ్ళట్లేదు అనమాట. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? అత్తయ్య ఎక్కడున్నారు? కన్నమ్మ. బావా పడుకున్నాడా? పండుమామ బుజ్జి ఉన్నాడా? సరే వెళ్దామా, నాని దగ్గరికి వెళ్దామా? నాని వెళ్దామా? పద పద. రిషి చేయి పట్టుకుని తీసుకెళ్ళు, రిషిని చూపించు. వస్తున్నా. నాకు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందనమాట, నేను మాస్కులు మర్చిపోయాను పిల్లలకి. ఇవి రెండు నేను క్లబ్ ఫ్యాక్టరీలో లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నాను, ఇద్దరికి సేమ్. ఇవైతే కొంచెం హలో కిట్టి సింబల్ ఉంది కదా, అంటే ఇలాంటి కార్టూన్ టైప్ ఉంటే పిల్లలు కొంచెం పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని చెప్పి తీసుకున్నాను. రిషి అంటే వింటుంది, చిన్నదైతే అసలు వినదు, దానికి ఏం అర్థం కాదు కూడా మనం ఏం చెప్పినా. సో ఈరోజు ఏంటో మరి, ఎప్పుడు పెట్టిన మాస్క్ అసలు ఉంచుకోదు, కానీ ఈరోజు మాత్రం బాగానే ఉంచుకుంది. దియా మాటలు అలా ఉంటాయన్నమాట. మీరు చూసారు కదా ఇందాక. ఎప్పుడు కూడా ఈ మధ్య ఎక్కువ మా వదిన వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళు రావడంతో అత్తయ్య కన్నమ్మ అంటాం అలవాటు అయిపోయింది దానికి. ఇంకా వెళ్దాం అనుకునేసరికి డైరెక్ట్గా ముందు అత్తయ్య వాళ్ళ ఇంటికి అని అంటుంది. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మామూలుగా అయితే ముందే పొద్దుటే వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు పని అవ్వలేదండి. యాక్చువల్గా ఇప్పుడు 3:30కో ఆర్ 4కో స్టార్ట్ అయ్యి వెళ్ళాను అనమాట. నేను కొద్దిసేపు ఈవినింగ్ దాకా కూర్చున్నాం, ఈవినింగ్ దాకా కూర్చున్నాం. పైగా ఇంకొకటి ఏంటంటే నేను చిన్న ప్లానింగ్తో ఉన్నాను. అంటే చిన్న చిన్న మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఎందుకో నాకు కూడా వచ్చింది. ఎక్కువ గణేష్కి అయితే చాలా ఇష్టం, నా హస్బెండ్కి. కాకపోతే ఇప్పుడు కుదరట్లేదు ఈ మధ్య, ఎందుకంటే వర్షాలు ఒకటి పడుతున్నాయి. పైగా ఏంటంటే ఇది రెంటెడ్ హౌస్ కదా, మనకి ముందులాగా అన్నీ మొత్తం అంతా అందంగా చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంకేమైనా మన ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకొచ్చి బాల్కనీ అంతా డెకరేట్ చేసుకోవడానికి కానీ అవ్వదు కదా. రెంటెడ్ హౌస్ అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ అది కూడా కొంచెం నేను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు మొక్కల విషయంలో. కాకపోతే ఈ మధ్య అంటే కొంచెం పువ్వుల మొక్కలు లాంటివి కొంచెం కలర్ఫుల్గా పెంచాలి అనేది అనిపిస్తుంది నాకు. అందుకనే బాగా ఎక్కువ మొత్తంలో కాదు, కానీ సింపుల్గా చిన్న చిన్నవి ఏమైనా కుండీలు తీసుకుని అందులో చిన్న మొక్కలే పెంచాలి అని అనుకుంటున్నాను. దానికోసం కూడా కొంచెం ఏమైనా తెచ్చుకుందాం అన్నట్టుగా ఆలోచించామన్నమాట. మొక్కలు అయితే ఇప్పుడు బయట తెచ్చుకోవాలి. మొంటున్నూరులో కూడా ఒక కేసు వచ్చిందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా క్లోజ్ చేసేసారు ఇదంతా. అందుకే భయంతో మెయిన్ బయటికి రావట్లేదు ఇక్కడ అనమాట. ఈ లోపలికంటే ఎవరో నాకు కూడా తెలీదు, నేను కూడా ఇక్కడ కొత్తగా వచ్చా కదా. సో ఇక్కడ వీళ్ళ స్ట్రీట్లోకి వెళ్ళటానికి 3 రోడ్స్ ఉంటే 3 రోడ్స్ కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేసారు. మేము ఉండేది ఈ ఏరియాలో కాదు, చాలా దూరంగానే ఉంటున్నాం మేము. వచ్చినా ఇంకేంటంటే మనం ఏది వద్దనుకునే డెఫినెట్లీ అది కావాల్సి వస్తువు అయినా సరే ఇంట్లోకి తెచ్చుకోవాల్సిందే, తప్పదు. కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం, కానీ ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉన్నా అది ఇంకా మన వల్ల కాదండి. అన్ని రకాలుగా చూడాలంటే కష్టమే, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కొన్ని వస్తువులు అనుకోండి, కూరగాయలు అవి అయితే కడిగి ఇంట్లో పెట్టుకుంటాం, కానీ ఉల్లిపాయలని అవి ఉంటాయి, అవి అయితే మనం కడగలేము. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాల్సినవే.
ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండడం తప్ప ఇంకా అంతకు మించి పర్టికులర్గా ప్రతి దానికి పట్టి ఉండాలంటే మన వల్ల అవ్వదు. ఈ ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకేదో ఒకటి మనం బయట నుంచి అనేది తీసుకొచ్చి వాళ్ళకి పెడుతూ ఉండాలి. ఏదో ఒకటి ఇంట్లో కావాల్సినవైనా తెచ్చుకుంటూ ఉండాలి కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకెవరైనా తప్పదనుకోండి. ఇప్పుడు మేము కూడా బయటికి రాకపోవడానికి రీజన్ అదే. అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేదు అట్లీస్ట్ నేను. అంటే బాగా ఎక్కువ ఉన్నాయి కేసెస్ అవి అని చెప్పి. ఇంక ఈరోజు అయితే మా కన్నమ్మ వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి ఇంక వెళ్ళాం అనమాట. మేము వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఉన్నారు. యాక్చువల్గా ముందే వెళ్దాం అనుకున్నాము. వాళ్ళ ఇంటికి రాకముందే రెడీ అయిపోయి వెళ్దాం అనుకున్నాము. ఈ పిల్లలతో అంతా అయ్యేసరికి నేను ఈ టైం అయిందనమాట. 3కో ఎప్పుడో స్టార్ట్ అయ్యి వెళ్ళాం మేము. 2:30 ఆర్ 3కో వెళ్ళాము. సో వర్షం పడింది కదా, అంత ఫుల్ గ్రీన్గా భలే అందంగా అనిపించింది. వర్షాలు ఈ మధ్య వరుసగా పడుతున్నాయి ఒక 4 days నుంచి. మధ్యలో గ్యాప్ వస్తే మాత్రం వేడి తట్టుకోలేకపోతున్నాం అసలు. అక్కడికి వెళ్ళాక ఏంటంటే పూల మొక్కలు కావాలన్నాను కదా, దానికోసం అయితే సాయిల్ అంతా కూడా మేము రెడీ చేసుకున్నాము. ఊరికే చిన్నవి పెడదామని. ఒకసారి నేను ఏంటంటే ఆన్లైన్లో సీడ్స్ అన్ని ఆర్డర్ చేశాను అనమాట. అవి కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. సో దియా అయితే ఎప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళినా సరే, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళినా సరే వెళ్ళగానే ఈ బుట్ట తీసుకుని ఆడుకుంటుంది. విన్నీ మిస్ అయిందనమాట. మా అక్క వాళ్ళ అమ్మాయి విన్నీ ఇది ఉన్నారంటే వీళ్ళు ముగ్గురు కలిసారంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. విన్నీ మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నాం విన్నీని. చాలా రోజులు అయిపోయింది. వాళ్ళు విజయవాడలో ఉంటారనమాట అక్క వాళ్ళు. ఏంటది? సో అక్కడికి వెళ్ళి చాలా డేస్ అయింది. ఇంకా వస్తుందేమో అని వెయిట్ చేస్తాం మేము అందరం కూడా. తినే అమ్మ 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 తినే. తర్వాత ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం కంపోస్ట్ ఉందన్నమాట. దాన్ని కలెక్ట్ చేశారు, కొంచెం గ్యాదర్ చేశారు. ఇది ఇంకా తర్వాత మేము అక్కడే నల్లమట్టి కూడా కలెక్ట్ చేస్తారు. అంటే బంకమట్టి కాకుండా కొంచెం నల్లమట్టి అయితే మొక్కలు బాగా వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ ఒకప్పుడు ఇది కంపోస్ట్ చేసిన ప్లేస్ అనమాట. ఇంకా అందుకని ఇక్కడ నుంచి కలెక్ట్ చేశారు కొంచెం మట్టి అంతా కూడా. ఫస్ట్ విత్తనాలు వేద్దాం, వచ్చాయంటే చూసుకుందాం తర్వాత అని చెప్పేసి కొంత మాత్రమే తీసుకున్నాం మేము. ఒకవేళ విత్తనాలు వచ్చాయంటే ఇంకా తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయొచ్చని. ఇది వచ్చేసి మనకి కోకోపీట్ మీకు తెలిసిందే కదా. ఇదంతా కూడా గణేష్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా కూర్చుని గ్యాదర్ చేశారనమాట. కొబ్బరి నుంచి తీస్తారు కదా, కొబ్బరి పీచు నుంచి. అలాగా చాలా చాలా టైం పట్టేసిందండి పాపం. అయినా సరే అలాగే ఓపిక్గా గ్యాదర్ చేశారు. అంటే అవి ఉంటే కొంచెం మొక్కలు బాగా వస్తాయన్నమాట దానికోసం. తర్వాత ఏంటంటే నేను చెప్పా కదా ఆన్లైన్లో సీడ్స్ ఆర్డర్ చేశానని. అవి వచ్చేసి పువ్వులు, ఇంకా ఫ్లవర్స్ అంటున్నాను చూడండి, ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్, ఇలా 3 కలిపి ఇచ్చాడనమాట. ఆ పువ్వులు వేద్దామనే ప్లాన్లో ఉన్నాం మేము. కొంచెం అందంగా కనబడతాయి కదా పువ్వులు అయితే. మొత్తం ఫారెన్లో అంటే మనకి ఎలాంటి పూలు అయితే డిఫరెంట్గా చూస్తామో ఆ టైప్ ఆఫ్ సీడ్స్ అన్నీ ఉన్నాయి. కరివేపాకు మొక్క కూడా బయట నుంచి తీసుకొచ్చేసారు గణేష్. ఇంకా ఇక్కడ అలాగే నేను ఇంటి దగ్గర కూడా తీసుకెళ్దాం, అక్కడ కూడా ఏదైనా చిన్న కుండీ పెట్టుకుని వేసుకుందాం అని అంటే ఇక్కడ చిన్న కరివేపాకు మొక్క ఏదో దొరికితే ఇది కూడా తీసుకెళ్ళాం మేము వేసుకుందాం అని చెప్పి. సో రేపొద్దుటైతే కంప్లీట్గా నాకు ఈ పువ్వులు వీటి మీదే ఉంటుందన్నమాట నా దృష్టి అంతా. ఇంకా ఇంటికి వెళ్ళాక సీడ్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుని రేపొద్దుటైతే ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. నేను ఏమేమి సీడ్స్ వేస్తున్నాను అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అవి ప్లాంటింగ్ అంతా ఎలా ఉందో కూడా. నేను ఇంకా చిన్న పాట్స్ కూడా అవి కూడా ఆర్డర్ చేశాను. నేను మీషోలో ఆర్డర్ చేశాను. అవి వచ్చాక కూడా చూపిస్తాను మీ అందరికీ కూడా. సో ఈరోజు ఈ వ్లాగ్ ఇది. మీకు ఆర్గనైజింగ్ అంతా మొత్తం నేను ఎలాగా డెకరేట్ చేశాను అంతా కూడా మీకు చూపిస్తాను. సో రేపు మీట్ అవుతాం. బాయ్ బాయ్.